యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పుడు శ్రీవల్లి బాగానే ఉంది కదా? అవో నేను మస్తున్నా కదా. ఇప్పుడు డాక్టరు టెస్ట్ చేయటం అవసరమా? లే, అసలు అవసరం లే కదత్తమ్మా. అవునవును అవును. బాగుండడం అంటే ఏంటి? అదేరా, శ్రీవల్లి ప్రెగ్నెంటే అయినా చక్కగా ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకుంటుంది కదా అని మీ అమ్మ ఉద్దేశమేమో. కరెక్టే. అయ్యో, ఏం తెలియకపోయినా కరెక్ట్ గా చెప్పేశారు మీ నాన్న. శ్రీవల్లి ఆరోగ్యంగా ఉంది. తన పనులు తను చేసుకుంటుంది, అందరి పనులు చేస్తుంది. అంత ఆరోగ్యంగా ఉంటే 5 నెలలు దాటినా తన కడుపు ఎందుకు పెరగడం లేదు? అంత కరెక్ట్గా ఉంటే ఇన్ని నెలల్లో బిడ్డ ఎదగాలి కదా, గ్రోత్ ఉండాలి కదా. ఏది? అది నిజమేరా, నాకు ఎప్పుడూ డౌట్ రాలేదు. ఓరి నాయనో, ఈయనొకడు అసలే టెన్షన్ గా ఉంటే ఇంకా టెన్షన్ పెంచుతున్నాడు. అందుకే శ్రీవల్లి ఒంట్లో తన కడుపులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డాక్టర్ని పిలిపిస్తున్నాను. చెక్ చేస్తే విషయం తెలుస్తుంది కదా. నిజమే, కానీ ఇప్పుడొద్దు. ఏ అంటే అది మరి శ్రీవల్లి నేను ఇద్దరం బయటకు వెళ్తున్నా. బయటికి పోవాలి. ఎక్కడికి వెళ్ళాలి శ్రీవల్లి? అది శ్రీవల్లి కడుపుతో ఉంది కదా, భద్రకాళి గుడి దగ్గరికి కొండబాబా వస్తున్నాడంట. ఆ బాబా ఆశీర్వదిస్తే పండంటి బిడ్డ పుడుతుందంట. ఒకసారి తీసుకెళ్దామని. ఏ శ్రీవల్లి? అందుకే ఈ చెకప్ రేపెప్పుడైనా పెట్టుకుందాం. అవసరం లేదు, ఇప్పుడే డాక్టర్ గారు టైం ఇచ్చారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. కావాలంటే చెకప్ చేసుకున్నాక వెళ్ళండి. అంతే అంటావా నాన్నా? నేను ఒకే విషయాన్ని 100 సార్లు చెప్పను. కానీ ఆ బాబాగారు ఇంకో గంట కన్నా ఎక్కువ ఉండరంటండి. అవునన్నా, చాలా మహిమగల బాబా అంట. డాక్టర్ వచ్చారు. నమస్తే సార్. అయినా ఎంతసేపు శ్రీవల్లి? 15 నిమిషాల్లో చెక్ చేస్తారు. దానికెందుకు కంగారు పడటం? సామ్రాట్ గారు, మీ వైఫ్ తనే డాక్టర్. ఏమైంది? ఏంలే, నేను మంచిగానే ఉన్నా డాక్టర్. నన్ను చెప్పనిస్తావా? డాక్టర్, తనకిప్పుడు 4వ నెల దాటి 5వ నెల వచ్చింది. కానీ స్టమక్ కాస్తైనా డెవలప్ అయినట్టు కనబడట్లేదు. కడుపులో బిడ్డ గ్రోత్ ఉందా లేదా తెలుసుకోవాలని మిమ్మల్ని పిలిపించాను. ఇట్స్ ఓకే, ఓసారి చెక్ చేస్తే తెలుస్తుంది. శ్రీవల్లి, వెళ్ళు. పదమ్మా. ఏం చూస్తున్నావు? వెళ్ళు. పదమ్మా. వచ్చి పడుకో అమ్మా.
డాక్టర్ ఎలా ఉంది? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు. మరి ఇన్ని నెలలు గడిచినా ఎందుకు గ్రోత్ లేదు? కడుపులో బిడ్డ ఉంటేనే కదా గ్రోత్ ఉండడానికి. అసలు మీ వైఫ్ ప్రెగ్నెంటే కాదు. అదేంటి డాక్టర్, శ్రీవల్లి ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి? ఏంటి అంటే నేనేం చెప్పగలను? లేనిది ఉందని చెప్పలేను కదా. థ్యాంక్ యూ డాక్టర్, మీరు వెళ్ళండి. ఏవండి, నేను కావాలని అబద్ధం చెప్పలే. నేను అడగలేదే. గట్ల కాదండి, నేను గిన్నె దినాలు లేని కడుపుని ఉందని మీకు చెప్తూ వచ్చిన అందుకే. మరెందుకు చెప్పావు? ఎందుకు అబద్ధం చెప్పావు? ఏం చేద్దాం అనుకున్నావు? లేని ప్రెగ్నెన్సీ ఉన్నట్టు నమ్మించాల్సిన అవసరం ఏంటి? ఎవరిని మోసం చేద్దామనుకున్నారు? లే, మిమ్మల్ని మోసం చేద్దాం అనుకోలే. గనాడు దాకల్లా మీరు ప్రెగ్నెంట్ అనింది నా గురించి కాదు, మన శాన్వి గురించి. కానీ నేను ప్రెగ్నెంట్ అనుకున్నారు మీరు. ఎందుకు అనుకున్నాను? మీరు చెప్పకుండా, నా దగ్గర అసలు విషయం దాచకుండా నేనెందుకు నువ్వు కడుపుతో ఉన్నావని అనుకుంటాను? మీరు చెప్తేనే కదా. మేమే చెప్పినాం, కానీ నేను గట్ల మీతోటి అబద్ధం ఆడాలనుకోలే. శాన్వి ప్రెగ్నెంట్ అని మీకు తెలిస్తే ఊరుకోరని అత్తమ్మ నాకు ప్రెగ్నెన్సీ అని చెప్పింది. బాబు సామ్రాట్, తప్పే. నేను అలా అబద్ధం చెప్పడం తప్పే. కానీ అప్పుడున్న పరిస్థితిలో శాన్వి గురించి మాట్లాడొద్దమ్మా. ఇంకా చాలు, మీ ఇద్దరికి మాట్లాడే అర్హతే లేదు. పెళ్ళాం ప్రెగ్నెంట్ అని తెలిసాక నాలాంటి భర్త పైకి చెప్పకపోయినా లోపల ఎంత ఆనందపడతాడో నీకు తెలియలేదు. కోడలు కడుపుతో ఉంటే దాన్ని కట్టుకున్న నీ కొడుకు ఎంతలా మురిసిపోతాడో, పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కంటాడో నీకు అర్థం కాలేకపోయింది. కన్న కూతుర్ని కాపాడేందుకు నువ్వు, ఆడపడుచుని ఉద్ధరించడానికి నీ కోడలు, ఇద్దరూ కలిసి నన్ను బాగా మోసం చేశారు. నన్ను పిచ్చోండి చేసి ఆడుకున్నారు. ఏమండి, గట్ల అనుకుండ్రి. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, కలలో కూడా మోసం చెయ్యాలని అనుకోలే. కానీ మరెందుకు నన్ను మాయ చేశావు? ఎందుకిన్నాళ్ళు ఈ నిజాన్ని దాచావు? మనం డేటింగ్కి పోయినప్పుడు మీకెట్లన్నా నిజం చెప్పాలని ట్రై చేసిన, కానీ ఇంకా అవకాశం రాలే. వద్దు, ఇంకా నాకేం చెప్పొద్దు.
ఎందుకంటే కన్న తల్లిని కట్టుకున్న నిన్ను నమ్మి నేను ఫూల్ అవుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నువ్వు చెప్పేది విని మళ్ళీ ఫూల్ అవ్వలేను. ఏమండి? ఇష్టం లేని వాణ్ణి ఇంటి అల్లుడిగా తెస్తే వాడి గురించి తెలియదని సరిపెట్టుకున్నాను. పెళ్లికి ముందే నా తోబుట్టువు చేసిన తప్పుని నా దగ్గరే దాచి నా కళ్ళకి గంతలు కడుతుంటే గమనించలేక మీరు మాట తప్పేవారు కాదు, నిలబెట్టుకునేవారని నమ్మాను. కానీ మాట నిలబెట్టుకోకపోగా దాని కడుపుని అడ్డం పెట్టి పందిట్లో పంచాయతీ పెట్టి నన్ను తలదించుకునేలా చేసి వాళ్ళకి పెళ్లి జరిపిస్తే సహించాను. కానీ ఈరోజు నేను తండ్రిని కాబోతున్నానని, నాకు బిడ్డ పుట్టబోతుందని కూతురు కోసం ఒకరు అబద్ధం చెప్తే అత్త మాటని కాదనలేక భర్తనే మోసం చేసింది ఇంకొకరు. ఇద్దరూ కలిసి నన్ను ఇన్నాళ్ళు వెదవని చేశారు. ఏం చెయ్యాలి మిమ్మల్ని? నా సెంటిమెంట్తో, నా ఎమోషన్స్తో ఆడుకున్న మీకు ఏ శిక్ష విధించాలి? చెప్పు నాన్న. సమ్రాట్, ఇక నాకు ఎవ్వరి అభిప్రాయంతో పని లేదు, ఎవ్వరి ఆలోచనతో అవసరం లేదు. నన్ను మోసం చేసింది అది భార్య అయినా తల్లైనా ఒకటే. వెళ్ళిపోండి. ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా మీరిద్దరూ వెళ్ళిపోండి. నాన్న సమ్రాట్! ఏమైంది భవానీ? అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఏమైంది? అమ్మా ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఇదంతా కల కాబట్టి సరిపోయింది. డాక్టర్ గారు, శ్రీవల్లికి ఎలా ఉంది? అంతా ఓకే కదా? చెప్పండి డాక్టర్, ఏమైంది? ఏం కాలేదు, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. ఏం పర్వాలేదు. మరెందుకు డాక్టర్ ఇన్ని నెలలైనా గ్రోత్ కనబడట్లేదు? సామ్రాట్ గారు, ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరికి 5 నెలల లోపే పొట్ట కనిపిస్తుంది, కొందరికి 8 నెలలు నిండాక గ్రోత్ ఉంటుంది. అంతే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. తను జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే డెవలప్మెంట్ బాగుంటుంది. అలాగే డాక్టర్. వస్తాను. విన్నావుగా, ఇకనైనా కేర్ఫుల్గా ఉండు. అమ్మ సాని! ఏంటమ్మా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఇది ఆనందమో అయోమయమో నాకేం అర్థం కావట్లేదే. ఏమైందమ్మా? ఆ రోజు నేను చేసిన తప్పుకి ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉన్నానా? ఏంటమ్మా తప్పు? ఏ అదేనే, ఆ రోజు నీ కడుపు సంగతి బయటపడుతుందని హాస్పిటల్లో అన్నయ్య ముందు శ్రీవల్లికి కడుపు అని అబద్ధం చెప్పాను కదా. అని చెప్పి వదనికి టెన్షన్ తెచ్చావు కదమ్మా. దినదిన గండంగా బ్రతుకుతుంది పాపం. అప్పుడేదో జరిగిపోయిందే, కానీ ఇప్పుడు ఆ టెన్షన్ ఎవ్వరికీ అక్కర్లేదు. అంటే ఏ శ్రీవల్లి మోస్తున్న అబద్ధపు కడుపు ఇప్పుడు నిజమైందే.
ఇప్పుడు నీ కడుపు అబద్ధం కాదు కదా. అంటే గిన్ని దినాలు అబద్ధమని ఎరకైతుంది కదా. అవును కదా. నాకైతే ఏం అర్థమైతలే. ఎందుకంత టెన్షన్ పడతావు? ఇన్ని రోజులు లేని కడుపుని ఉంది అని చెప్పాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. నిజంగానే నువ్వు నీళ్లు పోసుకున్నావు. ఇక దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. సంతోషంగా ఉండు. నిజమే అత్తమ్మా. ఓ పక్క సంబరంగున్నా ఇదంతా విచిత్రంగా ఉంది. ఎందుకే విచిత్రం? నీ గురించి, నీ శరీరం గురించి నీకు తెలీదా? ఆలోచించుకో. ఏంటది నా ఇంకా కన్ఫ్యూజన్. వెళ్ళి ఈ గుడ్ న్యూస్ మీ పుట్టింటి వాళ్ళకి చెప్పు. ఏయ్, వెళ్ళవే. భగవంతుడా. అమ్మ శ్రీవల్లి, అమ్మా వల్లి ఎలా ఉన్నావు? అక్కడ అల్లుడి గారి దగ్గర అప్పుడే చెప్పావా? అమ్మా ఆగు. ఎప్పుడు నువ్వు చెప్పేది మళ్ళా? జర నేను చెప్పేది కూడా ఇను. అది కాదమ్మా. మాట్లాడదని చెప్తున్నా కదా. శ్రీవల్లి, నీకు గుడ్ న్యూస్ అమ్మా. గుడ్ న్యూసా? అమ్మా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. శ్రీవల్లి, ఏమంటున్నావు? చెప్తున్నా కదమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ ఏంటే? అసలు ఏం జరిగిందో? నేను అబద్ధం చెప్తానా? ఇప్పటిదాకా అబద్ధం చెప్పింది చాలు. ఇంతకు అవసరమే లేదమ్మా. అది కాదు శ్రీవల్లి, అసలు నిజానికి. అమ్మా నిజం లేదు, అబద్ధం లేదు. డాక్టర్ చెప్పింది. వల్లి, అసలు ఆ రోజు ఏం జరిగింది? శ్రీవల్లి, అమ్మా మీ అల్లుడు పిలుస్తుండు. ఈ ముచ్చట బామ్మకి వదినకి చెప్పు. నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. వల్లి, వల్లి, అరే వల్లి, దీని కంగారు పాడుగాను అడుగుతుంటేనే ఫోన్ పెట్టేసింది. అయినా ఇది ప్రెగ్నెంట్ ఏంటి? ఏందండి పిలిచిండ్రు? అర్జెంటుగా వెళ్ళి గ్రీన్ టీ తీసుకురా. ఏంది? గ్రీన్ టీ తీసుకురా అంటున్నా. నేను తీసుకురాను. తీసుకురావా? అంటే నేనిప్పుడు ప్రెగ్నెంట్ ని, ఏ పనులు చేయొద్దు. ఏంటి? అరే నీకిప్పుడు కడుపుతోటున్నా. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏంటి? అంటే ఇంతకు ముందు ప్రెగ్నెంట్వి కాదా? గది గది ఏంటి మాట్లాడుతున్నావు? అయ్యో గట్ల కాదు. నేనెప్పుడు ప్రెగ్నెంట్నే. కానీ మీరే కదా కడుపుతోటున్న నేను ఏ పని చేయొద్దన్నారు. గదే గదే చెప్తున్నా. ఇప్పుడు నాకు వేరేటోళ్ళే పనులు చేసి పెట్టాలి. గుడ్, ఇప్పుడు దారిలోకి వచ్చావు. ఎన్ని రోజులు ప్రెగ్నెంట్వి ఏ పనులు చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు. ఇప్పుడు జ్ఞానోదయం అయిందన్నమాట. అంటే గీయాలే తెలిసింది కదా. ఏం తెలిసింది? గదే గదే మీరు గిన్ని దినాలు చెప్పిన మాటలు ఎంత గొప్పయో ఇయాలే తెలిసిందంటున్నా. గుడ్, అదే మెయింటైన్ చేయి. కావాలంటే నాకు కావాల్సిన గ్రీన్ టీ వేరే వాళ్ళతో తెప్పించుకుంటాను.